మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. ఈ మధ్య స్లీప్ డివోర్స్ ఒకటి బాగా ట్రెండింగ్ లోకి వస్తుంది. స్లీప్ డివోర్స్ ఏంటండి అని అడుగుతా ఉన్నారు. అసలు స్లీప్ డివోర్స్ కరెక్టా? డూ యూ ఎంకరేజ్ ఆర్ యూ డోంట్ ఎంకరేజ్? అసలు ఎందుకు వస్తుంది ఇలాంటి థాట్? ఈ కొత్త పదం ఎందుకు వచ్చింది? స్లీప్ డివోర్స్ అంటే ఏంటో షిల్ టెల్ యూ. సి లిజన్. బాబాయ్ ఎలా అడిగారు? ఇది కరెక్టా కాదా మీరు ఒప్పుకుంటే నేనెవరు మధ్యలో ఒప్పుకోవడానికి? ఆమె ఏంటమ్మా ఒప్పుకునేది? అక్కడ కూర్చొని కెమెరా ముందని తిడతారు వాళ్ళు. కానీ కొంతమందికి ఎంత వ్యాలిడ్ పాయింట్స్ చెప్తారో తెలుసా? ఆ ఒక్క పాయింట్ అన్నా ఒక్కరికన్నా ట్రిగ్గర్ అయింది అనుకోండి, వాళ్ళ బంధం 100 ఏళ్ల బంధం కాపాడిన వాళ్ళు అవుతారా కదా? అట్లాంటి వాళ్ళు కోకళ్ళు ఉన్నారా లేదా మీకు? మరి అందుకని కమెంట్ చేసే వాళ్ళు మీరు టైం పాస్ చేసుకోండి, అలా అయినా ఉపయోగపడుతున్నాం మేము మీకు. పాజిటివ్. ఎస్ 100%. సో స్లీప్ డివోర్స్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే, స్లీప్ డివోర్స్ అనేది అసలు ఎంత పెద్ద పదం వచ్చేసింది అంటే, అది స్లోగా బెడ్రూమ్ దాటి ఇల్లు దాటి ఇలా మైకుల ముందుకు వచ్చేసింది అంటే ఇట్ హ్యాస్ ఎ బిగ్ వాయిస్. అది చాలా ఎక్కువ చెప్తోంది. చెప్పకనే సైలెంట్గా చెప్తోంది. సైలెంట్గా ఏం చెప్తోంది? వినే మనసు లేకపోవడం వల్ల సైలెంట్గా చాలా చెప్తోంది. ఇట్ ఈస్ నాట్ ఎ స్లీప్ డైవర్స్, ఇట్ ఈస్ ఎ సైలెంట్ డైవర్స్. ఇట్స్ ఎ వెరీ వెరీ ఎమోషనల్ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ. ఏంటి స్లీప్ డైవర్స్ అంటే? ఇద్దరికి మీరు అన్నారే భార్యకి భర్త, భర్తకు భార్య, పక్కా హైదరాబాదీ అమ్మాయి అనుకుంటా, మియాకు బీవీ, బీవీకి మియా అని చెప్తుంటుంది. సో ఒక మనిషి ఎక్కడికన్నా వెళ్ళి రాని అలా వచ్చి భర్త అలా ఒక చెయ్యి పెడితే అక్కడ పడుకొని అలా ఒక చెయ్యేసి పడుకుంటే భూప్రపంచాన్ని మరిచిపోయి ఎవడరా వచ్చేది దా నాకు చూడు ఎవరున్నారో, అమ్మయ్య నేనంతా లోకాన్ని భర్త వచ్చి ఫుల్ ఫైట్ చేసి వచ్చాను రా బాబు జాబ్ దగ్గర. కానీ ఫైట్ అంటే ఇన్ ద సెన్స్ ఫిజికల్ ఫైట్ కాదు, వర్క్ ఫైటా లేదా మెంటల్గానా ఫైనాన్షియల్గానా. అబ్బా చక్కగా ఒక అమ్మవాడిలో పడుకున్నట్టు భార్య దగ్గర అలా పడుకుంటే ఒక రకమైన సేద తీరడం ఉంటుందే. ఏ థెరపీలు పనిచేయవు. కానీ అది చూస్ చేసుకోకుండా ఆ స్లీప్ డివోర్స్ అనే దగ్గరికి వెళ్ళారు అంటే దాని వెనకాల ఎంత పెద్ద యుద్ధం జరిగి ఉంటుందో, ఎన్ని జరిగి ఉంటాయో. యుద్ధం అనగానే ప్రాపర్ కొట్లాటలు అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఎమోషనల్గా ఒక మనిషి పట్టించుకోకపోవడం, అక్కడ దాకా ముందు డివోర్స్ దాకా వెళ్ళకుండా మరి స్లీప్ డివోర్స్ ఎందుకు మేడం అంటే, సమాజానికి భయం, పిల్లల బాధ్యతలను ఒప్పుకోవడం వల్ల, మళ్ళీ కల్చరల్ కండిషనింగ్లో డివోర్స్కి వెళ్తే బయటకు వెళ్ళిన తర్వాత ఆ వాగుడు ఎంత తట్టుకోలేక, అంత ధైర్యం లేక, నేను నా భార్య బానే ఉన్నామని పోకడ చూపించుకోవడానికి మగాళ్ళు అయితే ఎన్ని రా బాబు, ఎన్ని నాటకాలు రా బాబు. ప్రాపర్ ఇది నిజంగా కదక. ఒక బుర్ర కింద హరికథ చెప్తే, హరితేజ ఉంటుంది కదా, బుర్రకథ చెప్పిస్తే ఆవిడతో చాలా అర్థమవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఇట్స్ సో మచ్ పెయిన్ఫుల్ టాపిక్. మనం ఊరికే చెప్పుకుంటున్నాం కానీ ఆ మదన పడే వాళ్లకు బ్రతకలేక ఇటు చావలేక త్రిశంకు స్వర్గం. ఆ బయటికి పోయి ప్రశాంతంగా ఉంటామా? లేదు. లోపల కలిసి ఉన్నామా? లేదు. బయట నటించాలి, ఎస్. కష్టం అవుతుంది, భరించాలి. సో ఇలాంటివన్నిటిని దాటి సైలెంట్గా స్లీప్ డివోర్స్ ఎందుకు? యాజ్ ఐ టోల్డ్, ముందు నుంచి ఇద్దరికి ఎమోషనల్ కనెక్షన్. అది సైలెంట్గా ఒకటే రోజు అవ్వదు. ఒకరికొకరికి చెప్పి అరిచి గొడవ పెట్టి 4-5 ఫోన్లు పగిలి, 4-5 కప్పులు పగిలి, గొడవలై 1-2 సార్లు ఇల్లు వదిలిపెట్టిపోయి, లేదు అంటే లిటరల్లీ భయానకమైన పీక్ స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచి వేస్ట్. ఇంకా ఐ గివ్ అప్. ఇగ్నోర్ చేస్తారు, పెద్ద కరెక్షన్ చేయరు, పెద్ద పట్టించుకోరు, ఏమీ చేయకుండా నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తా, వాకింటి కింద చద్దాం. ఎందుకంటే ఆ బయటకు పోయి ఆ మంది చేతిలో సచ్చే కంటే ఇంట్లో చద్దాం. చాలా బ్యాడ్ లాంగ్వేజ్. ఐ నో, ఐ అండర్స్టాండ్. దిస్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ అ లైఫ్. పిల్లల ముందు, పిల్లల కోసం అనే ఒక ఫాల్స్ మిత్తుల బ్రతుకుతుంటాము. మరి ఇది కరెక్టా కాదా అంటే, నేనెవరండి మీకు చెప్పడానికి? మీకే తెలియాలి ఎంతవరకు భరిస్తున్నారు, దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చా. అన్యాయం అయితే అన్యాయం, ఇద్దరికి అన్యాయం. కానీ ఆ అన్యాయంలో ఒక మనిషి చేసే ప్రవర్తన వల్ల
పట్టించుకోలా, బరితగించి తిరుగుతున్నారు. అంటే లైక్ ఇన్ ద సెన్స్ భార్య హర్ట్ చేసే విధంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్లీప్ డైవర్స్ ఎప్పుడు వస్తుంది తెలుసారా? ఒకటి ఎమోషనల్ గా దెబ్బ కొట్టినప్పుడు, అట్లాగానే ఫిజికల్ గా దెబ్బ కొట్టినట్టు. ఫిజికల్ గా అంటే ఒకటి అబ్యూజ్, రెండోది బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోయినప్పుడు. ఈ అమ్మాయి అయితే తనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు, బాధ్యతలు నిర్వర్తించకుండా కూడా బయట పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతున్నప్పుడు, ఈ ఫిజికల్ ఎప్పుడు వస్తుంది? ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పుడే ఫిజికల్ కనెక్షన్ వస్తుంది. కరెక్ట్. ఆ ఫిజికల్ కనెక్షన్ వద్దు అనేది 80% అమ్మాయిలే ఉంటారు. అంటే అన్లెస్ అమ్మాయి చీటర్ అయితే అబ్బాయి అంటాడు. ఎవరైనా కానీ మనము ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కాబట్టి. సో ఎప్పుడైతే మనసు కనెక్షన్ కట్ అవుతుందో ఫిజికల్ గా దగ్గర ఉండదు. అందుకే మీరు గమనిస్తే కొన్ని గొడవలు అవుతున్నప్పుడు భార్యాభర్త గట్టిగా అరుచుకుంటుంటారు. ఎందుకు గట్టిగా అరుచుకుంటారు? దగ్గర పిల్లలకు అనిపిస్తుంది వీళ్ళు ఇక్కడే ఉన్నారుగా, చిన్నగా మాట్లాడుకోవచ్చు కదా అనిపిస్తారు. ఏమవుతుందంటే ఎప్పుడైతే కోపంతో ఎమోషనల్ బాండింగ్ కట్ అవుతుందో, మనసులు దూరం అయిపోతాయో, వాటికి వినిపించదు ఒకటికొకటి. అందుకే అరిచి చెప్పాల్సి వస్తుంది. మనిషికి వినిపిస్తుంది, మనస్సుకి వినిపించడానికి అరిచే ప్రయత్నమే ఆ పెద్ద అరుపులు. మనసు దగ్గరైంది, ఇష్టం ఉంటే కళ్ళతో ఇలా అనంగానే కదా. ఎందుకంటే మనసులు ఒకళ్ళ దగ్గర ఒకటికే ఉంటాయి, జస్ట్ కళ్ళతో ఇషారా కాఫీ హే, రైట్? సో ఎంత డిఫరెన్స్ అంటే ఆ మనసులు ఎప్పుడో దూరం అయిపోయినాయి. అందుకే అరిచి చెప్పాల్సి వస్తుంది. నన్ను వినట్లేదు, ఎందుకు అరుస్తావు, మెల్లగా చెప్పొచ్చు కదా అంటాడు. నువ్వు వినట్లా, ఆ అరుపు వచ్చింది అని అంటే అర్థం నువ్వు వినట్లా. సో కాబట్టికే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్లీప్ డైవర్స్ కరెక్టా కాదా అని చెప్పడానికి నోవేర్ అయ్యాం. బట్ ఇప్పటికి కూడా ఒక చిన్న ప్రయత్నం అయితే ప్రతి ఒక్కళ్ళము చెయ్యొచ్చు. ఎవరైనా సరే ఫర్గివింగ్ అడగచ్చు, ఫర్గివ్ చెయ్యొచ్చు, మార్పు ఉంటే. మళ్ళా నేను యథాతథంగా ఉంటాను, నువ్వు మాత్రం నా పక్కలో చేరు అంటే అలా కాదు నేను మాట్లాడేది. ఎందుకనంటే ఫిజికల్ బాడీ సరెండర్ చెయ్యాలి అంటే ఎమోషనల్ యాక్సెప్టెన్స్ ఉండాలి. మనసు అంగీకరించండి, మనిషి అంగీకరించలేరు. శారీరకంగా అది వ్యభిచారంతో కూడిన అంతకంటే ఇంకొక పదమే లేదు. సో కాబట్టికనే ఆ వ్యభిచారం అనే ఫీలింగ్ ఎప్పుడైతే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వస్తుందో, అందుకనే వాళ్ళు ఇంత పెద్ద స్లీప్ డివోర్స్ అనే ప్రధానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఎదుటి మనిషి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేసే లెవెల్కి వస్తారంటే వాళ్ళ తప్పులు వాళ్ళకు కూడా తెలుసు. నేను చేసిన తప్పులు ఇంకా వీళ్ళు క్షమించరు, వేస్ట్. ఇప్పుడు ఇది మొత్తానికే నేను ఒప్పుకోక సతాయించినట్టయితే, ఇది నో మీన్స్ నో అని అర్థం చేసుకున్నారు కాబట్టి, సతాయించినట్టయితే మొదటికే మోసం వచ్చేసి డివోర్స్ దాకా వెళ్తుంది. కాబట్టి ఎందుకులే పిల్లల కోసం కానీ సమాజంలో కానీ పరువు కాపాడుకోవడానికి అన్నట్టు ఈ స్లీప్ డివోర్స్లోకి వెళ్తున్నారు. సో దట్ ఈస్ యువర్ కాల్. ఏదైనా కొంచెం ఛాన్స్ ఉన్నా కూడా ఒక అందమైన రిలేషన్లో ఉండే ఆత్మీయత మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరూ మిస్ అవుతుంటారు. అన్డౌటెడ్లీ ఇద్దరు రాత్రిళ్ళు ఒకరినొకరు మిస్ అవుతూ ఉంటారు. ఇక అమ్మాయిలు అయితే దిండు దడిచే వరకు ఏడుస్తూ ఉంటారు. ఆ విషయాన్ని ఖచ్చితంగా నాతో ఎంతోమంది పంచుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఏం సుఖం ఉంది మేడం, ఒక అచ్చటా ముచ్చట లేదు, ఇలాగో చెయ్యేసుకొని కూర్చున్నదని. ఎందుకు అక్కడ దాకా తెచ్చుకున్నారో ఈ బంధాన్ని ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా బాధ్యత తీసుకుని కరెక్ట్ చేసుకుంటే బ్యూటిఫుల్. అడుగు ఫస్ట్ ఎవరు వేస్తారో వాళ్ళు ఆ క్షణం తగ్గుతారేమో, కానీ ఆ ఎదుటివాడి దృష్టిలో ఎప్పటికీ నుంచునే ఉంటాడు. ఆ రిలేషన్, ఆ బంధం ఇక్కడ ఎన్నిసార్లు అనుభవించి స్లీప్ డైవర్స్ కి అడుగు బ్యాక్ వేసిన వాళ్ళు ఎవరంటూ ఉంటారో వాళ్ళు ముందేయడం కష్టం. సో కాబట్టి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ముందేసి ఓకే నేను ఇది చెయ్యను. చాలా మిస్ అవుతున్నాం మనం లైఫ్లో, ఒక అందమైన జీవితము, ఒక ప్రేమపూర్వితమైన బంధాన్ని మిస్ అవుతున్నాం. కాబట్టి ఇన్ని రోజులు యాక్షన్ లైఫ్ చేశాం కాబట్టి ఇప్పుడు లైఫ్ కాదు రియల్ లైఫ్ బతుకుదాము అని సరెండర్ అయ్యి ఒక ప్రక్షాళన లాంటివి చేసుకొని చక్కగా హ్యాపీగా ఒక చిన్న మంగళ స్నానం చేసుకుని మళ్ళీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అబ్బా. బికాస్ వీ డిజర్వ్ హ్యాపీనెస్, కపుల్స్ డిజర్వ్స్ హ్యాపీనెస్ అని నా ఫీలింగ్. ఎవ్రీవన్, నాట్ ఓన్లీ కపుల్స్. బట్ ఈ స్లీప్ డైవర్స్ వాళ్ళు మళ్ళా అగైన్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. సో ఈ వీడియో మీకు అంట పట్టది అంటే అర్థం ఇది మీకోసమే అని అర్థం, అంటే కరెక్షన్ చేసుకోవచ్చు అని అర్థం. ఒకసారి ఆలోచించండి అబ్బా. మేడం చెప్పింది విన్నారు కదా, ఒక్క అడుగు లైఫ్ మొత్తం చేంజ్ చేస్తుంది.
ఫుల్ పాజిటివ్తో అడుగు వేయండి. వేశారా లేదా, వేస్తే ఎలాంటి మార్పులు వచ్చాయో కమెంట్ చేయండి. ఎందుకంటే మీ కమెంట్ ఇంకొక 10 మందికి కూడా డెఫినెట్గా ఉపయోగపడుతుంది. రజిత మైనంపల్లి గారి అపాయింట్మెంట్ కోసం, కౌన్సిలింగ్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి.